భారత్ 180 న్యూస్కి స్వాగతం. ఏఐసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈ నెల 25వ తేదీన కాకినాడకు వస్తున్నట్లు కోనసీమ జిల్లా అధ్యక్షులు కామన ప్రభాకర్ రావు భారత్ 180 న్యూస్కి తెలిపారు. పార్టీ భవిష్యత్ కార్యక్రమంపై ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పార్టీ సభ్యులు, పీసీసీ, ఏఐసీసీ సభ్యులు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, మండల పరిషత్ అధ్యక్షులు, కన్వీనర్లతో సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఉన్నటువంటి పీసీసీ సభ్యులు, అలాగే ఏఐసీసీ సభ్యులు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, జిల్లా కాంగ్రెస్ కమిటీ, అలాగే మండల ప్రెసిడెంట్లు, కన్వీనర్సు వీళ్ళందరిది సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ఆవిడ ప్రతి నియోజకవర్గం నుంచి, అలాగే ప్రతి మండలం నుంచి ఇక్కడ పార్టీ పరిస్థితులు దీనిపైన రివ్యూ ఉంటుంది. దీని మీద అనేక చర్చలు కూడా ఉంటాయి. దీన్ని భవిష్యత్ కార్యాచరణ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా చేయాలి ఏంటన్న దాని మీద ఆవిడ రావడం మొట్టమొదటి కాబట్టి దాన్ని ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయమని చెప్పేసి ఉమ్మడి జిల్లాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా ఈ ప్రోగ్రాంలో సిడబ్ల్యూసి సభ్యులు డాక్టర్ రఘువీరారెడ్డి గారు, అలాగే మన కొప్పుల రాజు గారు, అలాగే మన గిడుగు రుద్రరాజు గారు, జేడీ సీఎం గారు, తర్వాత డాక్టర్ కేవీపీ రామచంద్రరావు గారు లాంటి ఉద్దండులందరూ కూడా ఆమె కూడా ఉన్నారు, వస్తున్నారు. ఈ రోజు నుంచి అది వచ్చే నెల, ఈ నెల 29 వరకు మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో 7 రోజుల పాటు టూర్ పెట్టుకున్నారు. 7 రోజుల్లోనే మొత్తం రాష్ట్రం అంతా ఒక సుడిగాలి పర్యటనలా చేసి కార్యకర్తలందరినీ మనోధైర్యం కల్పించి కార్యాచరణ చేయడానికి ప్రధానంగా కోరుకున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి అయినటువంటి మాణిక్యం ఠాగూర్ గారు కూడా వారు కూడా వారి పర్యటనలో ఉంటున్నారు. ఖచ్చితంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా డెవలప్ చేయాలి, ఏ విధంగా అధికారంలో తీసుకురావాలన్నది మాణిక్యం ఠాగూర్ గారు చాలా నిష్ణాతుడు. మొన్న ఆయన కర్ణాటకలోని ఇన్ఛార్జ్ చేశారు, అక్కడ రాష్ట్రం తీసుకొచ్చారు. అలాగే నిన్న తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆయన ఇన్ఛార్జి అక్కడ తీసుకొచ్చారు. రేపు ఆంధ్ర రాష్ట్రానికి కూడా ఈయన ఇన్ఛార్జి కాబట్టి ఖచ్చితంగా ఆయన నాయకత్వంలో, షర్మిల గారి నాయకత్వంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి దీన్ని కార్యకర్తలు అంటే నాయకులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని, శ్రీమతి షర్మిల గారి కార్యక్రమాన్ని యాత్రని జయప్రదం చేయమని చెప్పేసి సందర్భంగా నేను కోరుతున్నాను.